హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు బేబీ షాన్వి బ్లాగ్స్. సో సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పిల్లలకైతే మంచిగా యాక్టివిటీస్ సమ్మర్ క్యాంప్స్లో అలా చేపిస్తూ ఉంటారు కదా. సో సమ్మర్ క్యాంప్కి పంపకుండా ఇంట్లో కూడా మనం పిల్లలకి యాక్టివిటీస్ చేయించవచ్చు. సో అది ఎలా ఏంటా అనేది చూసేయండి. బట్ బిఫోర్ దట్ అలా యాక్టివిటీస్ కోసం ఏమేమి ఆర్డర్ చేశానో మీకు చూపించేస్తున్నాను, చూసేయండి. సో నేనైతే పిల్లలకి యాక్టివిటీస్ చేయించడానికి అమెజాన్ నుంచి అయితే ఇవి ఆర్డర్ చేసేసాను అనమాట. ఇది కార్డ్బోర్డ్ షీట్స్, ఇవి వచ్చేసి గూగ్లీ ఐస్ ఉంటాయి కదా అవి అనమాట. అన్నీ మీకు అమెజాన్లో దొరుకుతాయి. ఇవన్నీ క్రాఫ్ట్ పేపర్స్, ఇవి వచ్చేసి బ్లాక్ షీట్స్. సో అలాగే మల్టీ కలర్లో కూడా ఉన్నాయి. సో చూడండి, ఇది మల్టీ కలర్, దీంట్లో ఇవన్నీ కలర్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి 100 షీట్స్ ఉన్నాయి. ఈరోజు యాక్టివిటీ ఏం చేయించబోతున్నా స్టార్ట్ చేసేద్దామా. సో ముందుగా ఇలా కార్డ్బోర్డ్ షీట్ తీసుకోండి, కేక్స్కి అలా వస్తాయి కదా. సో అది తీసుకున్నాను అనమాట నేనైతే. దానిపైన ఇలా లైట్ కలర్ పేపర్ స్టిక్ చేశాను. సో డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ స్కెచెస్ తీసేసుకొని ఇలా డ్రా చేసుకోండి గ్రాస్ లాగా. సో అలా ఫస్ట్ లైట్గా డ్రా చేసేసుకొని దాన్ని కొంచెం డార్క్గా చేసుకోండి. సో ఇలా 4 మనం డ్రా చేసేసుకోవాలి, 4 ప్లేసెస్లో. సో అన్ని స్కూల్స్లో సమ్మర్ క్యాంప్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఎండలో ఎందుకని చెప్పేసి అయితే మేము పంపించలేదు. సో ఇంట్లోనే పిల్లలు ఆ క్యాంప్ని మిస్ అవ్వకుండా కొంచెం ఎంగేజ్ చేద్దాం అన్నట్టు ఇలా ప్లాన్ చేసామన్నమాట. సో హ్యాపీగా పిల్లలకి ఇంట్లోనే ఇలా మంచిగా రోజు ఒక యాక్టివిటీ చేపిస్తే వాళ్ళకి కూడా ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ రాదు. సో చూడండి, ఇలా మొత్తం డార్క్ చేసుకోండి. అలాగే ఇప్పుడు డార్క్ గ్రీన్ స్కెచ్తోని ఇలా చేసేయండి. సేమ్ లీవ్స్ డ్రా చేసేసుకోండి, గ్రాస్. మళ్ళీ దాన్ని కూడా మనము డార్క్ చేసేసుకోవాలి. సో అన్నీ అలాగే చేసేసుకోండి. సో చూసారు కదా, మన గ్రాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనము లైట్ బ్లూ స్కెచ్ తీసుకొని అలా బబుల్స్ లాగా డ్రా చేసుకోండి అనమాట. చిన్నగా, కొంచెం పెద్ద సైజ్, దానికని ఇంకొంచెం పెద్ద సైజ్, అలా ఫిష్లో నోట్లో నుంచి అలా వచ్చేటట్టు అలా డ్రా చేసుకోండి. 4 ప్లేసెస్లో డ్రా చేశాను నేను. సో మీరు కూడా అలా డ్రా చేసేసుకోండి. సో ఇలా డ్రా చేసేసుకోండి మొత్తం. లైట్ బ్లూ స్కెచ్ అయితే బాగుంటుంది. సో ఇలా మంచిగా డ్రా చేసుకోండి. సో అదండి, అయిపోయింది. చూసారా, మంచి బబుల్ లుక్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఫిషెస్ చేసుకోవడానికి మనం 4 కలర్స్ ఆఫ్ పేపర్స్ తీసుకుంటున్నాము. నేను బ్లూ, రెడ్, ఆరెంజ్ అండ్ బ్లాక్ తీసుకున్నా. ఫస్ట్ అయితే బ్లూని తీసుకుని ఇలా 4 పార్ట్స్గా కట్ చేసేసుకోవాలి. సో ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. సో చేసుకున్నాక ఇలా గ్లూ పెట్టేసుకొని ఒక కార్నర్కి మొత్తం అలా జాయిన్ చేసేసుకోండి. ఇలా మనకి ఫ్యాన్స్ చేస్తారు కదా చిన్నపిల్లలు, అలా ఫ్యాన్ టైప్ అయిపోతుంది అనమాట. సో అన్ని పేపర్స్ అలాగే చేసేసుకోండి. మీకు ఇంకా ఎక్స్ట్రా కలర్స్ కావాలంటే చేసుకోవచ్చు. సైజెస్ కూడా కొంచెం తగ్గించుకోవాలని అనుకుంటే చేసుకోవచ్చు. సో షాన్వి స్మితి అయితే ట్రై చేస్తున్నారు. సో ఇలా చేయాలని చెప్పాను, వాళ్ళకి కూడా చేస్తున్నారనమాట.
గ్లూ కూడా జాగ్రత్తగా ఇలా పెట్టేసేయండి. సో చూడండి ఇలా రెడీ అయిపోతుంది. లాస్ట్ రెడ్ కలర్. సో రెడ్ కలర్ని కూడా సేమ్ అలాగే చేసేసుకోండి. మంచి కలర్ఫుల్ ఫిషెస్ కనిపిస్తాయి మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా బ్లాక్ కలర్. సో దాన్ని కూడా ఇలా చేసేస్తున్నాము మంచిగా ఫిష్ షేప్. సో అన్ని ఫిషెస్ ఇలా చేసేసుకోండి. సో చూసారు కదా మన 4 కలర్స్ ఆఫ్ ఫిషెస్, ఆరెంజ్, బ్లూ, రెడ్, బ్లాక్. సో వీళ్ళు కూడా చేశారు, బట్ నేను ఓన్లీ 4 కలర్స్ మాత్రమే పెడుతున్నాను. అలాగే ఇలా ఫిష్ వింగ్ పెట్టడానికి మనము ఆ కలర్లో పార్ట్ ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇది ఉంది కదా చార్ట్, సో దాంట్లో మనం ఫిషెస్ని పేస్ట్ చేసేసేయాలి. చాలా ఈజీ కదా. సో చూడండి ఇప్పుడు గ్లూ అయితే పెట్టేస్తున్నా నేను. సో ఇలా గ్లూ పెట్టేసేసుకొని మంచిగా ఫిషెస్ని దానిపైన ప్లేస్ చేసేసేయండి. ఎక్కడైతే బబుల్స్ పెట్టారో అక్కడ ఇలా ఫిషెస్ని పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసేసుకొని అన్నీ మొత్తం పేస్ట్ చేసేసుకోండి. సో లేకపోతే మీరు ఫిష్కి కొంచెం అప్లై చేసి అలా కూడా దానిపైన పెట్టవచ్చు, ఈ చాట్ పైన డైరెక్ట్గా కాకుండా. సో సో అన్ని ఫిషెస్ అయితే రెడీ అయిపోయాయి చూడండి, పే చేసేసాను. ఇప్పుడు ఫిషెస్కి మనము గూగ్లీ ఐస్ ఉన్నాయి కదా అవి పే చేసుకోవాలి. సో వాటికి కూడా కొంచెం గ్లూ పెట్టేసేసి పే చేసేసుకుందాం. సో మనం ఫిషెస్కి వింగ్స్ అయితే పెట్టలేదు, సో మెల్లిగా వాటిని కూడా ఫస్ట్ పెట్టేసుకుందాం. చూడండి కంప్లీట్ ఫిష్ లుక్ అయితే వచ్చేసింది. చూడడానికి చాలా క్యూట్గా కనిపిస్తుంది కదా. సో అన్ని ఫిషెస్కి అలాగే పెట్టేసుకోండి. ట్రయాంగిల్ షేప్ కట్ చేసేసుకున్నారు కదా అవి మంచిగా పెట్టేసుకోండి ఇలా మంచిగా ఫిష్ వింగ్ లాగా. సో ఇప్పుడు అన్ని వింగ్స్ పెట్టేసేసుకున్నాక మనం గూగ్లీ ఐస్ పెట్టేసుకుందాము. సో చూడండి చాలా చాలా సింపుల్ కదా. సో మీరు కూడా సమ్మర్లో మీ పిల్లలతో అలా ట్రై చేయండి, వాళ్ళకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. మంచిగా ఎంగేజ్ అవుతారు పిల్లలు అయితే. డైలీ ఒక యాక్టివిటీ చూడండి. సో నేను కూడా డైలీ ఒక యాక్టివిటీ పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మన ఫిషెస్ అయితే రెడీ అయిపోయాయి. సో చిన్న సైజ్ అక్వేరియం లుక్ వచ్చేసింది మొత్తం కంప్లీట్గా. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక 1 అవర్ డైలీ ఇలా చేపిస్తే వాళ్ళకి కూడా బోర్ కొట్టదు ఇంట్లో. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి ఆడుకోవాలనో ఏదో ఒకటి చేయాలని ఉంటారు. ఎవ్రీ టైం ఆడుకోలేదు కదా. సో ఇలా డైలీ ఒక ఏదో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేపిస్తే వాళ్ళకి కూడా ఫుల్ టైం పాస్ అవుతుంది. సో ఇదన్నమాట మన ఫిషెస్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఐస్ పెట్టేసే టైం వచ్చేసింది. ఐస్ని అయితే పెట్టేద్దాం. సో గ్లూ పెట్టేసుకొని ఇలా జాగ్రత్తగా ఐస్ని ప్లేస్ చేసేయండి. ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది, సో అది కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోండి. నేను మళ్ళీ గ్లూతో పాటు గ్లూ డాట్స్ ఉంటాయి కదా అవి కూడా యూజ్ చేశాను. సో ఇది కొంచెం ఊడినట్టు అవుతుంటే అది పెట్టా అనమాట. సో చూడండి ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా అయిపోయింది కదా మన అక్వేరియం. సో షాన్వి ఏం చెప్తున్నానండి, ఫిషెస్కి పేరు పెట్టేసింది షాన్వి. స్మృతికి అయితే అంత రాదు కానీ షాన్వికి కొంచెం ఐడియా ఉంది కాబట్టి తను చేయగలిగింది. సో
సో చూడండి ఆర్ట్ బై షాన్వి అని కూడా రాసేసుకుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా మీ పిల్లల్ని మంచిగా ఎంగేజ్ చేసేసేయండి. డైలీ ఏ టైం అయినా ఒక ఈవినింగ్ ఒక 1 అవర్ అయినా వాళ్ళతో పాటు కూర్చొని ఇలా ట్రై చేయండి. చాలా సూపర్గా అనిపిస్తుంది కదా, ఫిషెస్ అయితే కలర్ఫుల్గా అనిపించేస్తున్నాయి. సో దీన్ని నేను హాల్లో అలా డెకరేషన్ పీస్ లాగా పెడదాం అనుకున్నాను. సో క్లింగ్ ర్యాప్ ఉంటుంది కదా, దాంతో ఇలా మొత్తం కవర్ చేశాను అనమాట. సో అవి ఎక్కడ కూడా ఊడిపోకుండా జాగ్రత్తగా డస్ట్ పడకుండా సేఫ్గా ఉంటుందని. సో ఈ ఐడియా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఇలా బ్యాక్ సైడ్ మొత్తం స్టిక్ చేసేసుకోండి. చూడ్డానికి కూడా చాలా చాలా క్యూట్గా ఉంటుంది. నేను హాల్లో పెట్టాను, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. సో చూడండి, మీరు ఇలా పిల్లలు చేసినవన్నీ మంచిగా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోండి. నేనైతే ఇలా హాల్లో పెట్టాను అనమాట. ఎంత బాగుందో అసలుకి, దాన్ని చూసుకుని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత క్యూట్గా ఉంది కదా, అసలు నిజంగా అక్వేరియం లాగా అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.